నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో మనం త్రాగుతూ ఉన్న నీరు సురక్షితమేనని చెప్పేసి ఒక ప్రశ్న అయితే తలెత్తుతూ ఉందన్నమాట. ఎందుకంటే కువైట్లో నదులు లేవు, అలాగే మనం చూసుకుంటే చెరువులు లేవు, బావులు లేవు. నీళ్లు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి, కువైట్లో నీరు తాగే ప్రజలు సురక్షితమేనని చెప్పేసి ఒక ప్రశ్న అయితే వచ్చిందనమాట. దీనికి సంబంధించి వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. కువైట్లో ఉత్పత్తి చేయబడిన ఫిల్టర్ వాటర్ అని పిలువబడే తాగునీరు మనం చూసుకుంటే చాలా అధిక నాణ్యతతో ఉంది మరియు వినియోగదారులకు సురక్షితమైనది, స్వచ్ఛమైనది మరియు త్రాగడానికి అనుకూలంగా ఉందని నిర్ధారించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రమాణాలకు అనుగుణంగా కఠినమైన మరియు నిరంతర పరీక్షలకు లోనవుతూ ఉందని చెప్పి వాణిజ్య పరిశ్రమల శాఖ ధృవీకరించింది. సురక్షితమైన అధిక నాణ్యత గల తాగునీరు సిద్ధంగా అందుబాటులో ఉన్నందున బాటిల్ వాటర్ను నిల్వ చేయవలసిన అవసరం లేదని చెప్పేసి మంత్రిత్వ శాఖ ఒక అవగాహన కార్యక్రమంలో అయితే తెలపడం జరిగిందనమాట. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే కానీ జమ్మియాలలో వాటర్ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా అయితే ఇళ్లకు తీసుకుని వెళుతూ ఉన్నారనమాట. స్టాక్ అయితే ప్రజలు ఉంచుకుంటూ ఉన్నారు. కువైట్లో ఉన్న నీరు అత్యంత నాణ్యమైనదని చెప్పేసి, సురక్షితమైన వాటర్ అని చెప్పేసి వాటిని ఎవరైనా తాగవచ్చు. వాటిపైన కొన్ని అపోహలు ఉన్నాయి, ఎవరు నమ్మవద్దని చెప్పేసి. అలాగే మేము సముద్రం నుంచి నీటిని డీశాలినేషన్ చేసినప్పుడు వాటికి అనేక టెస్టులు నిర్వహించాం, నీటికి అనేక పరీక్షలు నిర్వహించి అప్పుడు మాత్రమే కువైట్లోని ప్రజలకు త్రాగడానికి ఆ యొక్క నీరును వదులుతామని చెప్పేసి ప్రపంచంలోనే అధిక నాణ్యత మరియు సురక్షితమైన త్రాగే నీరు ఏదైనా ఉందంటే కానీ కువైట్లో దొరికే ఫిల్టర్ వాటర్ త్రాగునీరు అని చెప్పేసి వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. కాబట్టి కువైట్లో ఉన్న కువైటీ ప్రజలు కానీ, ప్రవాసులు కానీ, భారతీయులు కానీ ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.